ఇప్పుడు నారెడ్కో ప్రయాణాన్ని, దాని విలువలను, భవిష్యత్ దృష్టిని మనతో పంచుకునేందుకు నారెడ్కో అధ్యక్షులు శ్రీ విజయసాయి మేకా గారిని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరికీ నమస్కారం. నారెడ్కో తెలంగాణ 30 సంవత్సరాల పండుగ వేడుకకు విచ్చేసిన విశిష్ట అతిథులు, గౌరవనీయులైన ప్రముఖులు, నారెడ్కో సభ్యులు, సహచరులు మరియు కుటుంబ సభ్యులకు స్వాగతం. మాకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకోవడానికి ఈ వెన్యూని వాలంటరీగా ఆఫర్ చేసిన మా సభ్యులు ఎంఈ నరేంద్రనాథ్ రెడ్డి గారికి నారెడ్కో కుటుంబ సభ్యులందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు. సో ఈరోజు మనం నారెడ్కో తెలంగాణ 30 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నప్పుడు ఈ అభివృద్ధి 30 సంవత్సరాల క్రితం అప్పటి ఫౌండింగ్ మెంబర్స్ అందరూ నారెడ్కో, అప్పుడు అప్రిడా పేరు ఉండేది, అప్రిడాను స్థాపించి దాన్ని పెంచి పోషించి ఇవాళ వాళ్ళ అవిరల కృషి వలన నారెడ్కో ఇవాళ ఈ స్టేజీలో అంటే ఇంత అభివృద్ధి చెందింది. నారెడ్కో తెలంగాణలో ఇప్పుడు దాదాపు 330 మెంబర్స్ ఉన్నారు. మా బ్రాంచెస్ మెంబర్స్తో కూడా కలిపితే నారెడ్కో తెలంగాణలో ఇప్పుడు 1500 మెంబర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి మరియు రాష్ట్ర నిర్మాణంలో 3 దశాబ్దాలుగా నిబద్ధతతో బిల్డర్లు, డెవలపర్లకు ప్రాతినిధ్యం వహించటం, కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం మరియు ప్రభుత్వంతో కలిసి పనిచేయటం అనే ఎజెండాతో ప్రారంభమైన ఈ సంస్థ తెలంగాణలో ఒక విశ్వసనీయ సంస్థగా ఎదిగింది. తెలంగాణ యొక్క అద్భుతమైన విజయాన్ని పరిశీలిస్తే తక్కువ సమయంలోనే తెలంగాణ భారతదేశంలో అత్యంత డైనమిక్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. త్వరలో $3 మిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. సో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు అనుకునే ఎకనామికల్ గ్రోత్ రావాలంటే దాంట్లో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర ఎంతో ఉంది. సో ఆ విషయంలో మా వంతు పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా నాకు ఎప్రిడా తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత ట్రెడాగా మారి ఇవాళ నారెడ్కో అంటే నాకు అనుభవాన్ని, కొత్త విషయాలను తెలుసుకునేందుకు, ఇంతమంది ఆప్తులను, స్నేహితులను, కొత్త పరిచయాలు పెంచుకునేందుకు ఉపయోగపడింది. నా మీద నమ్మకంతో దాదాపు 8 ఇయర్స్ వివిధ పదవుల్లో పనిచేయడానికి తోడ్పాటు అందించిన మురళీమోహన్ గారు, ప్రేమ్ కుమార్ గారు, పిఎస్ రెడ్డి గారు అండ్ మై ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అంటే నా పూర్వ అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి మరియు ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సో మన హైదరాబాద్ అభివృద్ధి అంటే ఐటీఎస్, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ మరియు వ్యాక్సిన్లకు ప్రపంచ కేంద్రంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలుసు, మనకి ఐటీ అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, ఒరకిల్, సేల్స్ ఫోర్స్ అంటే ఇట్లా నెంబర్ ఆఫ్ కంపెనీస్, ప్రపంచ కన్సల్టింగ్ దిగ్గజాలకు నిలయంగా హైదరాబాద్ ఉంది. ఈ కంపెనీలో చాలా వరకు అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో నిర్మించాయి. ఇది మన వ్యవస్థపై వారికి ఉన్న స్పష్టమైన నమ్మకాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్య కారణం మనకి అంటే ఏ సిటీ డెవలప్ అవ్వాలన్నా
మనకి ఇప్పుడు తమిళనాడు బెంగళూరుతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ వాటర్ షార్టేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అనేది దాదాపు మనం లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఫేస్ చేయాలి. సో ఇది సక్సెసివ్ గవర్నమెంట్స్ వాళ్ళ ముందు చూపుని తెలియజేస్తూ ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడుతూ ఉంది. హైదరాబాద్లో భారతదేశపు లైఫ్ సైన్సెస్ రాజధాని మరియు ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని కూడా డాక్టర్ రెడ్డీస్, అరబిందో, బయోలాజికల్, ఈ భారత్ బయోటెక్ వంటి నాయకులు మరియు నోవార్టిస్, జిఎస్కే వంటి గ్లోబల్ మేజర్లు కూడా హైదరాబాద్ను తమ స్థావరంగా చేసుకున్నారు. అంటే మనకి రియల్ ఎస్టేట్ అంటే ఈ రంగాలన్నీ అభివృద్ధి చెందితే అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఫార్మా కానీ, ఐటీ కానీ, లేకపోతే బయోసైన్స్, లైఫ్ సైన్సెస్, ఏదైనా ఈ రంగాలన్నీ అభివృద్ధి చెందితేనే మనకి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కూడా చెందుతుంది. హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోగ్రెసివ్ పాలన మరియు స్నేహపూర్వక వాతావరణం. టీఎస్ఐ పాస్ వచ్చినప్పుడు ఇండియా మొత్తం చెప్పుకున్నారు, ఏంటి టీఎస్ఐ పాస్ అంటే అంత ఫాస్ట్గా అప్రూవల్స్ ఎలా ఇస్తారు అనేది. అలాగే పారిశ్రామిక ప్రోత్సాహకాలు మరియు సులభతర విధానాలు. అండ్ మన రంగానికి వస్తే టీఎస్బీ పాస్. సో ఎక్కడ కూడా టెక్నాలజికల్గా అంత అడ్వాన్స్డ్ పోర్టల్ అంటే పర్మిషన్ ప్రాసెస్ చేయడానికి లేదు. బట్ ఈ నిర్మాణ రంగం అభివృద్ధి చెందిన కొద్దీ టీఎస్బీ పాస్ ఆ వేగాన్ని అందుకోలేకపోయింది. అందుకని మనకి లాస్ట్ 3-4 ఇయర్స్లో పర్మిషన్ అప్రూవల్ ప్రాసెస్ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు మరలా ప్రభుత్వం ముందు చూపుతో బిల్డ్ నౌ అనే ఇప్పుడు ఒక కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు, ఆ పోర్టల్. సో ఆ పోర్టల్ ద్వారా ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ ప్రాసెసింగ్ కొంచెం స్పీడ్గా జరుగుతుంది. దాంట్లో కూడా అంటే ఇప్పుడే మొదలుపెట్టారు కాబట్టి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం కలిసి చేసి పనిచేయడం వలన రాష్ట్రం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా నిరూపించుకుంది. ఇది తెలంగాణను ప్రపంచ పెట్టుబడిదారులకు ఇష్టమైన కేంద్రంగా, గమ్యస్థానంగా మార్చింది. మనకి తెలంగాణ, హైదరాబాద్కు ఇంకో బలం టాలెంట్ పూల్. ఐఐటి హైదరాబాద్, IIIT హైదరాబాద్, బిట్స్ పిలాని, ఐఎస్బి, టీహబ్ వంటి సంస్థలు మరియు ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నందువలన మనకి అద్భుతమైన టాలెంట్ పూల్ హైదరాబాద్లో ఉంది. అందుకని ఏ కంపెనీ వచ్చి ఇక్కడ వాళ్ళ కొత్త ప్రెమిసెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా వాళ్ళకి టాలెంట్ పూల్ షార్టేజ్ అనేది లేకుండా గ్రోత్ ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు కొత్తగా చాలా కంపెనీలు వస్తున్నాయి. అట్లాగే జీసీసీ, ఇప్పుడు కొత్తగా చాలా జీసీసీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. గ్లోబల్ కంపెనీలు రావాలంటే మనకి ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, టాలెంట్ పూల్ మరియు మౌలిక సదుపాయాలు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కనెక్టివిటీ, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనకి హైదరాబాద్ అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతూ ఉంది. అందుకనే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ రంగం దృష్టిలో చూస్తే మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ దాదాపు ఆటో మోడ్లో ఉంది. అంటే మనకి ఆటో మోడ్ అంటే అదర్ బెంగళూరు, చెన్నై లాగా మనకి రియల్ ఎస్టేట్ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతుంది. కాకపోతే ఇప్పుడు మనకి బిజినెస్లో వచ్చే అప్ అండ్ డౌన్స్ నార్మల్ బిజినెస్ సైకిల్స్. ఏ బిజినెస్లో మీకు స్టాక్ మార్కెట్లో చూసినా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూసినా ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి బిజినెస్ సైకిల్స్ గ్లోబల్ ఎకానమీని బట్టి. ఆ రకంగా కొన్నిసార్లు మనకు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటూ ఉంటాయి, వాటిని మనం ఫేస్ చేయాలి. మనకి మంచి బిజినెస్ ఎకో సిస్టమ్ కూడా, అంటే హైదరాబాద్లో మంచి బిజినెస్ ఎకో సిస్టమ్ కూడా ఉంది. గ్రేడ్ ఏ కార్యాలయాలు, ఉపాధి అవకాశాలు, వినోదం మరియు లైఫ్ స్టైల్ అందుబాటులో ఉన్నాయి. ఇది మన హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాలతో సమానంగా నిలబెట్టాయి. అంటే ఎవరు కొత్తగా ఇక్కడికి వచ్చినా కూడా కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుతున్నారు. అదేంటంటే సో మనకున్న ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ ది సిటిజన్స్, అట్లాగే వాతావరణ పరిస్థితులు అండ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, సో ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉండటం వల్ల మనం మిగతా స్టేట్ల కంటే కూడా హైదరాబాద్ గ్రోత్ నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఉంది.
రియల్ ఎస్టేట్లో నారెడ్కో రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకంగా పనిచేస్తూ గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వం, పరిశ్రమ మరియు వినియోగదారులకు మధ్య వారధిగా పనిచేసింది. పారదర్శకత, ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ మరియు కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి చాలా సంస్కరణలు సమర్థించింది. మా మెంబర్లకు ఎప్పుడు కూడా అంటే కొనుగోలుదారులకు ఏది చెప్తాం, మెంబర్లు కూడా చెప్తాం. కొనుగోలుదారులకు ట్రాక్ రికార్డ్ బాగా ఉన్న డెవలపర్ల దగ్గర అన్ని అప్రూవల్స్, అన్ని పర్మిషన్లు ఉన్న దగ్గర కొనుక్కోమంటాం. అట్లాగే డెవలపర్లకు కూడా మేము చెప్పేది ఏంటంటే, చాలాసార్లు మీటింగుల్లో కూడా చెప్తూ ఉంటాం, అప్రూవల్ ప్రాసెస్ని ఎక్కడ డీవియేట్ అవ్వకుండా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించిన నామ్స్ అన్ని ఫాలో అవుతూ బిజినెస్ చేయండి. దానివల్ల ఏమి ఇబ్బందులు ఉండవు. అలా అప్రూవల్స్ లేకుండా రెగ్యులేషన్ ప్రాసెస్ని డివైడ్ చేస్తే వచ్చే ఇబ్బందులకు ఎవరు సహాయం చేయలేరు. అదే నారెడ్కో కూడా సహాయం చేయలేదు. ఆ విషయం మా మెంబర్లకు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాం. మాకు తెలిసినంత వరకు నారెడ్కో సభ్యులు ఎవరు కూడా ఇప్పుడు డీవియేషన్ కానీ లేకపోతే పర్మిషన్ అప్రూవల్స్ కానీ ప్రాజెక్టులు చేయట్లేదు. అది మేము చాలాసార్లు నిర్భయంగా చెప్పగలిగాం. నారెడ్కో సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా అనేక మందికి సహాయపడుతూ ఉంది. ప్రజలకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నారెడ్కో మెంబర్స్ ముందు నిలబడ్డారు. నారెడ్కో తెలంగాణ మొదటి నుంచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిర్మాణదారుల సమస్య అంటే మాకేమైనా సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వారి ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేసాం. ఈ 30 సంవత్సరాల ప్రయత్నంలో నిర్మాణదారులకు, కొనుగోలుదారులకు ఇబ్బంది ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు, సినరేజ్ ఛార్జెస్, అట్లాగే నాలా వంటి సమస్యల్ని పరిష్కరించడానికి చాలా గట్టిగా ప్రయత్నించాం. ధరణి విషయంలో చాలామంది అంటే పబ్లిక్తో పాటు చాలామంది డెవలపర్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు చలపతిరావు గారు, సునీల్ చంద్రారెడ్డి గారు, మేమందరం చాలాసార్లు అంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి 1-to-1 ఇంటరాక్షన్లో కొన్ని కేసులు వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. కొన్ని పరిష్కారం అయ్యాయి. అవన్నీ మేము ప్రభుత్వానికి అంటే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ కాదు అంటే ప్రభుత్వం అంటే ముందు చూపుతో ఆలోచించి మళ్ళీ ఇప్పుడు మనకి కొత్త పోర్టల్ భూభారతి అనే పోర్టల్ తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వాటిని సాల్వ్ చేయడానికి కూడా నారెడ్కో ప్రయత్నం చేస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో నారెడ్కోకి మంచి పేరు తెచ్చింది ట్రీ ట్రాన్స్లొకేషన్. హైదరాబాద్కి ఫస్ట్ ట్రీ ట్రాన్స్లొకేషన్ అంటే అసలు ట్రీ ట్రాన్స్లొకేషన్ అంటే ఏంటో తెలియని సమయంలో అంటే 2010లో ఈఎస్ఐ హాస్పిటల్లో అక్కడ కొత్త మెడికల్ కాలేజీ కట్టడానికి చెట్లన్నీ కొడుతున్నారని తెలిసినప్పుడు అప్పుడు ప్రేమ్ కుమార్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, జిహెచ్ఎంసీ కమిషనర్ సునీల్ శర్మ గారు ఉన్నారు. సో మేము వెళ్ళి సునీల్ శర్మ గారితో ఇది మా అసోసియేషన్ టేకప్ చేస్తుంది, మనకు అవకాశం ఇవ్వండి అంటే ఆయన యాక్సెప్ట్ చేశారు. అప్పుడు అక్కడ దాదాపు 40 to 50 ట్రీస్ మేము ట్రాన్స్లొకేట్ చేసి వాటన్నిటినీ కొట్టివేయకుండా బతికించగలిగాం. ఆ అనుభవంతో మెట్రో రైలు వాళ్ళు అంటే వాళ్ళు కొత్త లైన్స్ వేసేటప్పుడు వాళ్ళు కూడా మా హెల్ప్ తీసుకున్నారు. వాళ్ళు వచ్చే రూట్లో పడిపోయే చెట్లు అవన్నీ ఉంటే వాటిని హెల్ప్ చేయమన్నారు. సో మెట్రో రైలు వాళ్ళతో కూడా మేము ఇప్పుడు వర్క్ చేసాం, కొన్ని చెట్లు ట్రీ ట్రాన్స్లొకేట్ చేసాం. అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, కోవిడ్ టైంలో సీరియస్ షార్టేజ్ వచ్చినప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మా మెంబర్ ప్రాజెక్ట్స్ అంటే అప్పుడు అసలు జనం బయటకు రావడానికే భయపడిన టైంలో తలసీమియా పేషెంట్స్ అండ్ బ్లడ్ డొనేషన్ బ్లడ్ షార్టేజ్ చాలా ఉంది. అప్పుడు మెంబర్ ప్రాజెక్ట్స్ దగ్గరికి వెళ్ళి మెంబర్స్ని కన్విన్స్ చేసి మీరు బయటకు రావసలేదు, మీ దగ్గరికి మేము వస్తామని అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం. అట్లాగే అక్షయ్ పాత్ర ద్వారా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. రీసెంట్గా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ దాదాపు ఒక 10 years నుంచి అది హైదరాబాద్లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో విలేజెస్కి వెళ్ళి
క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే వాళ్ళ బస్సుల్లోనే వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళతో సపోర్ట్ చేస్తాం. సో వాళ్ళ ద్వారా మా మెంబర్ ప్రాజెక్ట్స్లో ఉన్న నిర్మాణ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించాలని మా ఉద్దేశం. బికాస్ ఈ మనందరికీ మిగతా జనరల్గా హెల్త్ చెకప్ పని వెళ్తూ ఉంటాం, బట్ దాంట్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎక్కడ ఉండదు. అటువంటిదంటే మన నిర్మాణ కార్మికులకు అసలు ఆ సౌలభ్యం అసలు ఉండదు. సో దాన్ని పరిష్కరించాలని నారెడ్కో క్యాన్సర్ ఫౌండేషన్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అసోసియేట్ అయింది. ఆల్రెడీ మా మెంబర్లు వంశీరామ్ డెవలపర్స్ ఒకళ్ళు, మోడీ బిల్డర్స్ వాళ్ళ సైట్స్లో ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశారు. సో భవిష్యత్తులో వాళ్ళతో అసోసియేషన్ కంటిన్యూ చేస్తూ ఇంకా ఇట్లాంటి స్క్రీనింగ్ క్యాంప్స్ అంటే నిర్మాణ కార్మికులకు ఇబ్బంది లేకుండా ఈ స్క్రీనింగ్ చేయటం, వాళ్ళ హెల్త్ గురించి ముందు చూపుతో పనిచేయటం జరుగుతుంది. ప్రభుత్వం కూడా చాలాసార్లు అడుగుతుంది, మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, నిర్మాణ కార్మికుల కొరకు మీరు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళకి హౌసింగు, వాళ్ళకి అక్కడ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఇటువంటి మీద కూడా దృష్టి పెట్టాలంటుంది. సో ఆ డైరెక్షన్లో మేము దాని మీద పనిచేస్తూ ఉన్నాం. ఈ 30 సంవత్సరాల పండగ సందర్భంగా ఇక్కడ ఉన్న ఆల్ ది డెవలపర్స్కి నారెడ్కో తెలంగాణ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎఫోర్డబుల్ హౌసింగ్ మీద చాలా షార్టేజ్ ఉంది. సో మీకు వీలైన దగ్గర అంటే ఇప్పుడున్న ల్యాండ్ కాస్ట్లో అసలు ఎఫోర్డబుల్ హౌసింగ్ అనేది చేయటం మామూలుగా డెవలపర్కి సాధ్యమయ్యేది కాదు. రీసెంట్గా గ్లోబల్ సమ్మిట్లో దాని మీద ఎఫోర్డబుల్ హౌసింగ్ మీద ఒక సెషన్ పెట్టారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక పాలసీ తీసుకురాబోతుంది. సో ఆ పాలసీ కనుక బిజినెస్ ఫ్రెండ్లీ కనుకుంటే, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటే, సో నారెడ్కో తెలంగాణ ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఎఫోర్డబుల్ హౌసింగ్ చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పడం జరిగింది. బట్ పాలసీ చూస్తే కానీ మనకు అసలు వైబిలిటీ ఉందా లేదో తెలియదు. సో అది చూస్తే ఆ రకంగా మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండి సకాలంలో డెలివరీ ఉండాలి. ఎందుకంటే మనకి క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన డెవలపర్లు అందరూ వాటిని పాటించాలి. అట్లాగే ఇందాక చెప్పినట్టు ప్రాపర్ అప్రూవల్ ప్రాసెస్ పాటించడం మరియు ట్రాన్స్పరెన్సీ. సో ఈ రెండు ఉంటే మనకి ఏంటంటే మనకి క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి కొనుగోలుదారులు విశ్వాసం పొందడానికి వీలుగా ఉంటుంది. మనందరం కలిసి ఇళ్లను మాత్రమే కాకుండా బలమైన హైదరాబాద్ మరియు బలమైన తెలంగాణ నిర్మించడానికి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో నారెడ్కో తెలంగాణ రీసెంట్గా అంటే మన ఆడిటర్తో మాట్లాడటం జరిగింది. నారెడ్కో ఫౌండేషన్ అంటే రాబోయే రోజుల్లో సామాజిక కార్యక్రమాలు ఏమైనా చేయడానికి నారెడ్కో ఫౌండేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ ఫౌండేషన్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాంట్లో మన డెవలపర్ మెంబర్ అందరూ కూడా విడివిడిగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. బట్ డెవలపర్లు అందరూ కూడా కలిసి నారెడ్కో ఫౌండేషన్కి సపోర్ట్ చేస్తే అంటే మనకు విజిబుల్, మనం చేసేది సొసైటీలో ఒక ఇంపాక్ట్ ఉండేటట్టు విజిబుల్ ప్రోగ్రామ్స్. రోసీ గారు సీఎంగా ఉన్నప్పుడు ఫ్లడ్ హౌసింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. కర్నూలులోనే ఎక్కడో ఫ్లడ్ హౌసింగ్ ప్రోగ్రామ్. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో అట్లాంటి ఇనిషియేటివ్స్ చేయడానికి ఇండిపెండెంట్గా ఎవరు చేయలేరు కాబట్టి నారెడ్కో ఫౌండేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. దానికి డెవలపర్లు అందరూ కోఆపరేట్ చేస్తే రాబోయే రోజుల్లో అంటే మనందరం పరిశీలించి మంచి ప్రోగ్రాం అనుకున్నదాన్ని మనం టేకప్ చేయొచ్చు. సో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం మరియు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మన పరిశ్రమ నుండి అంచనాలు గతంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ యజ్ఞంలో నారెడ్కో సభ్యులందరం కలిసి తెలంగాణను అండ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి నారెడ్కో తెలంగాణ ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని మేమంటే చేద్దాం అనుకున్నప్పుడు సో చాలామంది సభ్యులు అవసరమైంది. ఇప్పుడు ముఖ్యంగా గెస్ట్లు, తర్వాత నారెడ్కో సభ్యులు వీళ్ళందరికీ ఇన్వైట్ చేయటం, వీటన్నిటిలో మాకు నారెడ్కో సభ్యులు మన్నే రమణ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, వివిఎస్ రెడ్డి గారు,
సుందర్ బొడ్డుపల్లి గారు, రామిరెడ్డి గారు, ప్రభాకర్ నేత భోగ గారు, శైలేందర్ గారు, వెంకటరెడ్డి గారు అండ్ మరియు నిరంజన్ అగర్వాల్. సో వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు. సో నారెడ్కో తెలంగాణ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అండ్ ఇంత పెద్ద కార్యక్రమానికి ఇన్విటేషన్లు ఇవ్వడానికి చాలా పెద్ద ప్రయత్నం చేయాల్సి వచ్చింది. సో దాంట్లో బాగా ముఖ్య పాత్ర పోషించిన అశోక్ స్వామినాథన్ అండ్ జీవి రవికుమార్ గారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన నారెడ్కో ఫౌండేషన్ సభ్యులు, నారెడ్కో పాస్ట్ ప్రెసిడెంట్స్ అండ్ ఇప్పుడు నారెడ్కో సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పంతొమ్మిది 1995లో